హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శారద. సో ఈ వీడియో వచ్చేసి గోల్డ్కి సంబంధించిందనమాట. వీడియో మొత్తం చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి మా బ్రదర్కి పాప పుట్టింది. సో దానికోసమే పట్టీలైనా ఏమైనా గిఫ్ట్ తీసుకుందాం 21st డే కానీ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చిన. ఇక్కడ వరంగల్లో గణేష్ జ్యువెలర్స్ అని ఉంటుంది. నేను ఎక్కువ అక్కడికే వెళ్తూ ఉంటా. సో ఆ జ్యువెలరీ షాప్కే వెళ్ళిన. సో ఇది వచ్చేసి వరంగల్ చౌరస్తాలోనే ఉంటుంది. సో ఎక్కువ ఇప్పటికి ఒక 4-5 ఐటమ్స్ తీసుకున్నా నేను. బాగానే ఉంటుంది. కాకపోతే ఈసారి మాత్రం కొంచెం నాకు మోసంలాగే అనిపించింది. తెలియని వాళ్ళు వెళ్తే అయితే ఇంకా నిండా ముంచేస్తారు. మరి ఇప్పుడు చూపించిన పర్సన్ అయితే మెయిన్ అనమాట. అతని దగ్గరే నేను సిల్వర్ తీసుకుందామని యాక్చువల్లీ సిల్వర్ కేటగిరీకి వెళ్ళిన. మనీ ఎక్కువ లేకుండే. సో పట్టీలైనా కడియాలైనా తీసుకుందామనేసి 21st డేనే కదా, సో అనేసి అనుకున్నా. బర్త్డేకి అలాగే ఏమన్నా గోల్డ్ తీసుకోవచ్చులే అనేసి పట్టీలు అయితే చూసినాము. కడియాలు చూసినాము. బాగున్నాయి, కానీ ఎందుకో నాకు బాగా తక్కువ వెయిట్ అనిపించింది. బేబీ కూడా చిన్నదే, తక్కువ వెయిటే పెట్టాలి. బట్ ఎందుకో నాకు కడియాలు పట్టీలు రెండు కలిపి 5000 చేంజ్ అని చెప్పారు. సో 5000 చేంజ్ చెప్తే మామూలుగా బేబీస్కి పెడతాం కదా లింకుల కడియాలు, అవి ఒకటి అండ్ ఈ పట్టీలు ఒకటి అనమాట. ఈ ఈ ఈ కడియాలు ఇప్పుడు చూపించిన పట్టీలు ఇవి రెండు కలిసి 5000 చేంజ్ చెప్పారు. ఎలా 5000 చేంజ్ అవుతుంది కదా, ఇంకొక 1000-2000లో మనకు రింగే వస్తుంది, గోల్డ్ తీసుకోవచ్చు కదా అని మళ్ళీ ఆలోచన వచ్చింది. అందుకే ఈ రింగ్స్ అనేది చూస్తున్నా. సో 1/2 గ్రాములో చూస్తున్నా, గ్రాము లోపు అనమాట. సో ఇందులో ఒకటి లక్ష్మీదేవి కొన్ని వెయిట్ వేయించిన తర్వాత ఒక లక్ష్మీదేవి రింగ్ అయితే సెలెక్ట్ చేసిన. సో ఆ రింగు వచ్చేసి పక్కకు పెట్టి, ఈ కడియాలు పట్టీలు కూడా ఇవన్నీ పక్కకు పెట్టి, మాది ఓల్డ్ సిల్వర్ ఉండే నా దగ్గర. సో ఆ ఓల్డ్ సిల్వర్ అనేది ఇచ్చేస్తున్నా అనమాట. తెగిన పట్టీలు ఉండే, ఒకటి బ్రాస్లెట్ ఉండే, అవైతే ఇచ్చేసి వాటి ప్లేస్లో అమౌంట్ తీసుకోకుండా వాటి ప్లేస్లో వచ్చేసి ఈ గోల్డ్ అనేది రింగ్ తీసుకుందామని అయితే. చిన్న షాపింగే, బట్ ఇక్కడ పెద్ద షాపే, బాగా ఐటమ్స్ ఉంటాయి. సో రింగ్ అయితే ఫైనల్గా ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్న. లక్ష్మీదేవి రింగ్ అనమాట, అడ్జస్టబుల్ రింగ్. మనకు అమౌంట్ వచ్చేసి 7000 వరకు పడింది. సో ఇంకా మనకు సిల్వర్కి కూడా ఆల్మోస్ట్ 7000 వరకు వచ్చిందనమాట, పాత సిల్వర్కి. ఇక్కడ కుప్పలాగా ఉంది చూడండి, ఆ కుప్పే పాత సిల్వర్. చాలా ఐటమ్స్ అనమాట. సో ఇలా ఈ మొత్తం చిన్న ఐటెంకి కూడా వాళ్ళు ఎందుకో చాలా లేట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే దాని మీద 75 ఆల్మార్క్ ఉంది. 75 అంటే 18 క్యారెట్ అన్నట్టు. 18 క్యారెట్ అయితే వాళ్ళు వేయాల్సింది ఆ రోజు మేము వెళ్ళిన రోజు రేట్ వచ్చేసి ఆన్లైన్లో 18 క్యారెట్కి 75,300 ఏమో ఉంది. సో వాళ్ళు లాభం చూసుకొని ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా కొద్దిగా వేసుకోవచ్చు. బట్ వాళ్ళు ఏం చేశారు అంటే డైరెక్ట్ 24 క్యారెట్ ఎంతైతే ఉందో ఆ వెయిట్ వేసారనమాట, ఆ కాస్ట్ వేశారు. మేము అడిగినాము, ఇంత కాస్ట్ వేసారు ఏంటి, 18 క్యారెట్కి 24 క్యారెట్కి చాలా తేడా కదా అని అడిగితే మళ్ళీ 22 క్యారెట్ కాస్ట్ వేశారు. మనకు ఉంది ఎంత 72,000, కానీ అక్కడ వేసింది ఎంత 90,000 ప్లస్ వేశారు. మళ్ళీ మేము అడిగిన తర్వాత 83 వేశారు, 83,000 అంటే తులానికి. మనం తీసుకుంది గ్రామ్ కంటే కొంచెం తక్కువ కాబట్టి 70,000 అట్లాగా అయిందనేసి 7,000 అయిందనేసి బిల్ వేసి ఇచ్చారు. ఎంతైనా కూడా ఒక్క గ్రామ్కే మనం అక్కడ 1000 నష్టపోతున్నాం. నాకైతే ఏంటో, ఇది తెలిసిన వాళ్ళు పోతేనే ఇంత ఉంది, తెలియని వాళ్ళనైతే నిండా ముంచేస్తారు అనిపించింది. సో చిన్న రింగుకే చాలా టైం పట్టింది.
అక్కడ సేల్స్ అతను డ్రామాలు కూడా ఆడుతున్నాడు. గోల్డ్ షాపులోకి యాక్చువల్లీ గోల్డ్ గురించి అంతా తెలుసు. బట్ మా ముందర ఏంటి అంటే మేము 75 ఉంది కదా 18 క్యారెట్ అనేసరికి ఆయన డ్రామాలు ఆడి వాళ్ళని అడగడం వీళ్ళని అడగడం ఏదో యాక్టింగ్ చేస్తున్నాడు కవర్ చేసుకోవడానికి. సో అలా నాకైతే కొంచెం ఇంకోసారి షాప్కి రావద్దు అనిపించింది. ఇంకా సిల్వర్లో కొంచెం అమౌంట్ మిగిలితే కనుక ఈ బ్రాస్లెట్ తీసుకున్నాము మా ఆయనకి డైలీ వేర్కి. పాత బ్రాస్లెట్ తెగిపోయి ఉండే, సో ఈ బ్రాస్లెట్ అయితే తీసుకున్నా. ఒక రింగు ఒక బ్రాస్లెట్ ఇవి 2 తీసుకొని అయితే వచ్చేసినాం. సో ఈ బ్రాస్లెట్ వచ్చేసి 2 తులాలు, అంటే 20 గ్రామ్స్. రింగ్ వచ్చేసి గ్రామ్కి కొంచెం తక్కువ అనమాట. సో ఇలా మా గోల్డ్ షాపింగ్ అనేది కొంచెం మోసం, కొంచెం బాగా ల్యాక్ చేసి వాళ్ళైతే ఫైనల్లీ ఇచ్చిండ్రు, బిల్ అది ఇచ్చిండ్రు, వచ్చేసినాం. సో ఇక్కడ కొన్ని డిజైన్స్ అవి కనిపించాయి కదా, నాకు ఈ చైన్ అయితే చాలా నచ్చింది, భలే నచ్చింది అసలు. చాంబాలి ఇయర్ రింగ్స్, కొన్ని నెక్లెస్లు, హారాలు కూడా చూసిన. క్రౌడ్ అయితే చాలా ఉండే, అసలు టైం లేకుండే, వాళ్ళు చూపించడానికి కూడా వాళ్ళకు వీలు అవ్వట్లేదు, అంత క్రౌడ్ ఉంది. సో ఫైనల్లీ అయితే చూసేసుకొని మనం తీసుకోవాల్సిన ఐటెం తీసుకొని వచ్చేసినాం. ఈ చైన్ వచ్చేసి మా బుడ్డిదానికి, అంటే మా తమ్ముడి కూతురికి వాడు తీసుకున్న గిఫ్ట్ అనమాట. 12 గ్రామ్స్లో చైన్ చేయించాడు విత్ లాకెట్ తోటి. 1,10,000 అయింది 12 గ్రామ్స్కి. డిజైన్ కూడా సింపుల్గా బాగుంది, అంటే బుడ్డిదానికని చేపించారు, బట్ వాళ్ళ ఫాదర్ అయినా మదర్ అయినా వేసుకునేలాగా మంచిగా ఉంది. సో మా కోడలు వచ్చేసి చూడాలా, ఇది మా ప్రిన్సెస్ అనమాట, చిన్ని ప్రిన్సెస్, మా చిన్న తమ్ముడి కూతురు అనమాట తిను. సో చాలా మా అమ్మ పోలికలతో పుట్టింది, నాకైతే చాలా ఇష్టం తిను. సో మీరు కూడా గోల్డ్ షాప్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, అన్నీ చెక్ చేసుకోండి. సో ఈ చిన్న వీడియో వచ్చేసి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.